హాయ్ ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలైతే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారనమాట. సో అయితే ఆయన ఏం మాట్లాడారు అంటే, కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, అప్పట్లో అంటే సినిమా పెద్దలు సినిమా టికెట్స్ రేట్ పైన జగన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్ గారు ఇంట్రెస్ట్ చూపించలేదంట. ఆ సమయంలో చిరంజీవి గారు ఏం చేశారంటే, జగన్ గారిని గట్టిగా మాట్లాడి ఒప్పించారని చెప్పి కూడా కామినేని శ్రీనివాస్ గారు అయితే చెప్పారనమాట. దీనిపైన బాలకృష్ణ గారు స్పందిస్తూ కొంచెం అగ్రెసివ్‌గానే ఆయన స్పందించారనమాట. ఎవరు ఎవరిని నిలదీయలేదు. సో ఎవరు గట్టిగా మాట్లాడలేదు. అండ్ జగన్ గారిని సైకో అని స్పందిస్తూ, సో జగన్ గారు అసలు సినిమా పెద్దలతో మాట్లాడాలని అనుకోలేదు. సో వాళ్ళనైతే పట్టించుకోవాలని కూడా అనుకోలేదు అన్నట్టుగా బాలకృష్ణ గారైతే మాట్లాడారనమాట. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ పైన చిరంజీవి గారు అయితే మాత్రం స్పందించారంటే, ఆయన లైవ్ వీడియో అయితే ఇవ్వలేదు కానీ ఒక ఆర్టికల్ ద్వారా అయితే మాత్రం ఆయన ఏం చెప్పాలనుకున్నారో చెప్పారనమాట. సో ఆ సమయంలో ఎవరు గట్టిగా అడగలేదు. సో నేను యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అంటే టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కదా ఏపీలో. సో దీనివల్ల ప్రొడ్యూసర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారని చెప్పి నేను ఈ ఇష్యూని అప్పట్లో మంత్రిగా ఉన్న పేర్ని నాని గారి దగ్గరికి తీసుకెళ్లాను. అయితే ఆ సమయంలో ఏంటంటే ఆయన జగన్ గారితో మాట్లాడారు. ఆ తర్వాత జగన్ గారే స్వయంగా నాకు ఫోన్ చేసి భోజనానికి అయితే పిలిచారనమాట. ఆ సమయంలో నేను జగన్ గారి ఇంటికి అయితే వెళ్ళాను. ఆయన ట్రీట్ చేసిన విధానం కూడా బాగుంది. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీరు ఒక 5 మంది అయితే ఇక్కడికి రాండి, మనం మాట్లాడి ఈ ఇష్యూని అయితే సాల్వ్ చేద్దాం అని చెప్పి చెప్పారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ సమయంలో కోవిడ్ నడుస్తుంది అనమాట, సెకండ్ వేవ్ నడుస్తుంది. బట్ చిరంజీవి గారు మళ్ళీ తిరిగి ఫోన్ చేసి ఏం చెప్పారంటే, సార్ మేము 5 మంది కాదు 10 మంది అయితే వస్తాము. సో దాని ద్వారా కొంచెం ఈ ఇష్యూని అయితే మా వర్షన్ నుంచి మీరు వినండి. సో విని దీనిపైన మీరు మంచి సలహా ఇచ్చి దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చిరంజీవి గారు అయితే మాట్లాడారంట. సో దాంతో 10 మంది అయితే వెళ్ళారనమాట. అంటే ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, ఆర్ నారాయణమూర్తి గారు కావచ్చు, ఇలా దిల్ రాజు గారు కావచ్చు. సో ఇలా చాలా మంది అయితే వెళ్ళారనమాట. వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ ఇష్యూ పైన ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాంతో జగన్ గారు ఆ సమయంలో సపోర్ట్ చేయడం వల్లే అప్పట్లో రిలీజ్ అయ్యాయి, అంటే సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య కావచ్చు, అలాగే వీరసింహారెడ్డి సినిమాకి కూడా టికెట్ రేట్స్ అయితే పెంచారు, అంటే ఏపీలో పెంచారు అన్నట్టుగా. చిరంజీవి గారు ఏంటంటే ఈ ఇష్యూని కొంచెం ఎక్కువ వైరల్ అవ్వకుండా ఆయన అయితే దీన్ని ఖండించడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. బట్ ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.